ఆరోగ్యం అనేది ప్రకృతి మనకిచ్చిన వరం. అది ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. జన్యుపరమైన కారణాల చేతను, నానాటికీ తగ్గిపోతున్న రోగనిరోధక శక్తి వలనో ఎప్పుడు ఏ ఆరోగ్య సమస్య ముంచుకొస్తుందో ఊహించడం కష్టం. అలాగని నిరంతరం ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తుందేమో అని భయపడితే ఆ భయం నిజమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నార్వేకు చెందిన డాక్టర్ ఈడెన్బర్గ్ ఆధ్వర్యంలోని పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా 50 ఏళ్లు పైబడిన ఒక 7,000 మంది జీవితాలను పరిశీలించారు. వారి అనారోగ్య సమస్యలు, బరువు, రక్తపోటు, ఆహారపు అలవాట్లు, విద్య వంటి కీలక వివరాలను సేకరించారు. తిరిగి ఒక 12 ఏళ్ల తర్వాత వీరిలో ఎంతమంది గుండెకు సంబంధించి తీవ్రమైన అనారోగ్యాన్ని ఎదుర్కొన్నారో చూశారు. పరిశోధన కోసం ఎన్నుకున్న 7,000 మందిలో ఒక 10% మందికి తమ ఆరోగ్యం గురించి అనవసరమైన భయాందోళన ఉన్నట్లు తేలింది. తరువాత కాలంలో ఇలా భయపడిన వారిలోనే గుండె జబ్బులు ఎక్కువగా బయటపడ్డాయి. అది కూడా కాస్తో కూస్తో కాదు. ఇతరులతో పోల్చుకుంటే ఆరోగ్యం గురించి నిరంతరం భయపడేవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఏకంగా 70% ఎక్కువగా ఉన్నట్లు తేలింది. మనలో ఏదో ఒక అనారోగ్యం ఉందని నిరంతరం ఒత్తిడికి లోనవ్వడం వల్ల మన శరీరంలోని కార్టిసాల్, అడ్రినలిన్ వంటి హార్మోన్లు గుండె పనితీరు మీద ప్రభావం చూపుతాయి. అనారోగ్యం గురించి నిత్యం భయపడేవారు వ్యాయామం చేయడం, ఉపవాసం ఉండడం వంటి కఠినమైన పనులకు దూరంగా ఉంటారు. వాటి వల్ల తమ సున్నితమైన ఆరోగ్యం మరింతగా దెబ్బతింటుందని భయపడుతుంటారు. మానసిక సమస్యలతో బాధపడేవారు తమ ఆరోగ్యం గురించి కూడా కంగారు పడే అవకాశం ఉంది. నిరంతరం మనం దేని గురించైతే కంగారు పడతామో దాని గురించి అతిగా శ్రద్ధ తీసుకోవడం వల్ల అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఎలాగూ ఉంది. అనారోగ్యం గురించి కలుగుతున్న ఒత్తిడిని అధిగమించేందుకు కొందరు సిగరెట్లు, కాఫీ, మద్యపానం వంటి వ్యసనాలకు బానిసలైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇవి నిజంగానే గుండెకు చేటు కలిగిస్తాయి. అనారోగ్యం ఉందన్న భ్రమతో చిన్న చిన్న సమస్యలకి డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఏవో ఒక బిళ్లలు మింగుతూ ఉండడం వల్ల కూడా అసలుకే మోసం వస్తుంది. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం మంచిదే, కానీ నిరంతరం మన శరీరానికి ఏదో ఒక ఉపద్రవం ముంచుకొస్తుందని భయపడ్డాన్ని హైపోకాండ్రియా అనే మానసిక రోగంగా భావిస్తుంటారు. అందుకని లేనిపోని ఆరోగ్య సమస్యల గురించి ముందుగానే భయపడే బదులు చక్కటి ఆహారాన్ని తీసుకోవడం, తగిన వ్యాయామం చేయడం, వ్యసనాలకు దూరంగా ఉండటం, ఒత్తిడిని అధిగమించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదన్నా అవాంఛిత లక్షణం కనిపించినప్పుడు సకాలంలో వైద్యుని సంప్రదించి శరీరాన్ని దారికి తెచ్చుకోవాలి. అలా కాకుండా నిరంతరం అనారోగ్యం గురించి భయపడుతూ కూర్చుంటే ప్రతిక్షణం నరకంగానే మారుతుంది. చివరికి మన భయమూ నిజమవుతుంది.